హాయ్ అండి. టేస్టీగా బీరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ట్రై చేయండి. ముందుగా బీరకాయ తీసుకొని మంచిగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా వాటికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇంకా వాటిని పక్కకు పెట్టిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అదే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకా మిర్చిని అయితే మిక్సీ పడదాం. మిర్చిలోకి వచ్చేసి కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే వేసుకొని మంచిగా మిక్సీ బట్టి ఇంకా తీసి పక్కన పెట్టండి. ఇంకా కొద్దిగా చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టుకున్నా, ఇంకా కొంచెం పులుపు ఉంటే బాగుంటుందని. సో చింతపండు వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఈ బీరకాయలు ఏవైతే ఉన్నాయో మంచిగా ఉడుకుతాయి కదా, అవి కూడా వేసి ఇంకా అందులో కారం చూసుకుంటా, ఉప్పు కారం చూసుకుంటా వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా పోపు వేసుకోవడమే. పోపు వచ్చేసి మీ దగ్గర ఉన్న పోపు దినుసులతోటి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే పర్లేదు, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్